జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామదూత శిరసానమ నరసింహ నరసింహ నరసింహ. మనకి వరలక్ష్మి వ్రతం వచ్చేటప్పటికి అమ్మవారికి ఏం ప్రసాదాలు పెట్టాలమ్మా అనేసి అడుగుతున్నారు కదా. అయితే ఏం పెట్టాలి అని అంటే మీకు వచ్చేటప్పటికి రేపు డైరెక్ట్ అపాయింట్మెంట్లు అయితే మాత్రం హైదరాబాదులో నేను అన్నాను. మీకు కావాలనుకుంటే కనుక డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే ఫోన్ అపాయింట్మెంట్ అయితే కనుక మీకు అందరికీ తెలుసున్న విషయమే. మా వాట్సాప్కి మెసేజ్ చేసినట్టయితే కనుక ఫోన్ అపాయింట్మెంట్ ఇస్తారు. అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే వాళ్ళ దగ్గర తీసుకోండి. అలాగే మీకు కిట్టు రూపంలో మీకు నేను వీడియో చేశాను కాబట్టి ఆ వీడియో లింక్ మీ కిందే ఉంటుంది కాబట్టి క్లిక్ చేసుకున్నట్టయితే మీకు తెలుస్తుంది. శ్రావణ మాసం శ్రావణ శోభ కిట్ అనమాట. చాలా చాలా చక్కగా ఉంది, మీరు తీసుకోవచ్చు. సరే, శ్రావణ మాసానికి వచ్చేటప్పటికి మీరేం పెడుతున్నారమ్మా అనేసి అంటున్నారు. శ్రావణ మాసానికి వచ్చేటప్పటికి శ్రావణ మాసం అంతా కూడా మీ గోత్రనామాలతోటి పూజ చేసి నేను చేత్తో రాసిన యంత్రాన్ని మీకు నేను పంపిస్తాను. పంపించిన తర్వాత మీరు 40 రోజులు పూజ చేసుకుని, అంటే ఆశ్వీజ మాసం స్టార్టింగ్ కాడ నుంచి మీకు కార్తీక మాసం మిడిల్లోకి వచ్చేటప్పటికి మీరు పూజ అంతా 40 రోజులు పూజ అయిపోయిన తర్వాత గంగలో నిమజ్జనం చేయాలి. గంగలో నిమజ్జనం కంపల్సరిగా వినండి, గంగలోనే నిమజ్జనం చెయ్యాలి. యంత్రం గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకున్నా కూడా పూర్తి వివరాలు కిందున్న లింక్లో ఉన్నాయి. మీరు క్లిక్ చేసినట్టయితే పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. అలాగే ఇంటికి ఒక్కళ్ళ మాత్రమే, అంటే ఒక్క కుటుంబానికి ఒక్క యంత్రాన్ని మాత్రమే తీసుకోండి. సరే, అమ్మవారికి వచ్చేటప్పటికి మీకు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా నేను చెప్పిన తర్వాత, అంటే అంతకుముందు పెట్టేవారు కాదంటండి, నేను చెప్పిన తర్వాత బూరెలు, అంటే అది కూడా శనగపప్పు బెల్లంతో చేసిన బూరెల్ని నివేదన చేసిన తర్వాత చాలా బాగుందమ్మా అనేసి, అంటే మా ఇంట్లో ఒక రకంగా చెప్పాలంటే కావలసిన రూపాయలు సమయానికి సమకూరుస్తున్నదమ్మా తల్లి, ఆ స్వామి దయ వల్ల అనేసి అంటున్నారు. చాలా సంతోషం అండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా శ్రావణ శుక్రవారం రోజునాడు బూరెలు తప్పనిసరిగా నివేదన చెయ్యండి. బూరెలు తర్వాత మీకు ఇంకొకటి ఏంటంటే అమ్మవారికి వచ్చేటప్పటికి పులిహారి, తర్వాత పరవన్నం, తర్వాత కట్టు పొంగలి, తర్వాత అన్నానికి మీరు పప్పు పులుసు ఇవన్నీ పచ్చడి ఇవన్నీ మీకు ఓకే. కానీ వీటిలన్నిటితో పాటు కంపల్సరిగా పెట్టాల్సిన ప్రసాదం ఏంటి అని అంటే బూరెలు మాత్రం కంపల్సరిగా పెట్టాల్సిందే. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే అమ్మవారికి అక్కడ ప్రసాదంతో బూరెలు ఇవన్నీ పెట్టిన తర్వాత చిన్న వెండి గిన్నెలోనైనా లేదంటే మామూలు గాజు పాత్రలోనైనా ఏం చేస్తారంటే నెయ్యి నింపి అక్కడ పెట్టండి. నెయ్యి కనుక పెట్టినట్టయితే ఆ తల్లికి స్వామికి చాలా ఇష్టం. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, బూరెలు వేడివేడి బూరెలు కనుక మా పశ్చిమ గోదావరికి తూర్పుగోదావరి జిల్లాల్లో అయితే కనుక బూరె వేయంగానే దాన్ని ఇలా ఇరుస్తారు, అంటే బంతిలోనైనా సరే ఎమ్మటే వెనకాలే నెయ్యి వడ్డించుకుంటూ వస్తారన్నమాట. ఆ నెయ్యి అందులో బాగా పోసుకుని ఆ బూరి నంచుకుని నేతిలో బూరి నంచుకుంటూ తినటం అనేది మా గోదావరి జిల్లా వాళ్ళకి బాగా పెట్టింది అలవాటు అనమాట. అలాగే అమ్మవారికి పెట్టినప్పుడు స్వామివారికి పెట్టినప్పుడు కూడా ఆ బూరెలతో పాటు కొంచెం గిన్నెతో మీకు నేనైతే కొంచెం ఎక్కువే పెడతాను, మీకు ఓపుకుంటే కనుక మీరు నెయ్యి పెట్టండి. కానీ మళ్ళీ ఆ నెయ్యి మళ్ళీ ఇతర దేవతామూర్తులకి ఎవ్వరికీ ఉపయోగించకూడదు, కేవలం మీరే పిల్లలు కానీ భోజనాల్లో వాటిలోనూ ఉపయోగించుకోవాలి. ఇలా గనక మీరు నివేదన చేస్తూ మీ ఇష్టం, మీరు ఎన్ని తీపి పదార్థాలైనా పెట్టుకుని ఖచ్చితంగా పెట్టాల్సింది ఏంటి అంటే బూరెలు, శనగపప్పుతో చేసిన బూరెలు. మళ్ళీ చెబుతున్నాను, శనగపప్పు బెల్లము కలిపి చేయాలి. అలాగే కానీ కొంతమంది అంటున్నారు పెసరపప్పుతో బూరెలమ్మ, తర్వాత ఇంకొకటి ఏంటి హల్వా బూరెలు అయ్యో అంటున్నారు. ఇవేమీ కాదు. మీకు సంపద కావాలి అని అనుకుంటే గనక శనగపప్పుతో చేసిన బూరెలను మాత్రం నివేదన చెయ్యండి. చేసినట్టయితే సంపదలకి లోటు ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే ఆ తల్లి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉంటుంది.
అలాగే మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఏంటి అని అంటే, పులిహార చెయ్యమంటే చింతపండు పులిహారే చెయ్యాలి తప్ప, ఎప్పుడూ నేను చెబుతూనే ఉన్నాను. ఎందుకంటే చింతపండు పులిహార చెయ్యాలి, అంతేగాని నిమ్మప్పుతోటని, నిమ్మకాయతోటని, లేదంటే దబ్బకాయతోటని ఇలాంటి వాటితోటి ఏటితోటి పెట్టకూడదు. అమ్మవారికి చింతపండుతోటే పులిహార చేయండి. ఇంగవ పులిహార అంటే ఇంగవ పోపు అయినా పెట్టండి. లేదు ఇంగవ పెట్టకపోతే గనక మీరేం చేస్తారంటే ఆవు పెట్టండి. ఆవు పెట్టినా చాలా చాలా సంతోషంగా అమ్మ స్వీకరిస్తూ స్వామివారికి పెడుతుంది. కాబట్టి ఇంకొకటి, పరవన్నం వండారనుకోండి, పరవన్నంలో మధురంగా, పరవన్నంలో జీడిపప్పులు, తర్వాత బాదం పప్పులు, కిస్మిస్లు బాగా వేసి, నెయ్యి బాగా వేసి చక్కగా కొంచెం చేసినా కూడా మధురంగా అమృతంలాగా మీరు చెయ్యండి. చేసి పెట్టండి, అమ్మ అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీమన్నారాయణ.